ఎంతసేపు తట్టుకుంటే నమ్మేసింది. నువ్వు చేయలేదు, ఓకే నమ్ముతాను, కానీ మీ అత్తయ్య చేయలేదు అని చెప్పకు, నమ్మను. చామంతి, నాకు అసలు ఎవరు చేశారో ఏంటో నిజంగానే తెలీదు. ఒట్టు. నీలాంటి దొంగ బుద్ధి ఉన్న వాళ్ళ దొంగ ఒట్లు కూడా నేను నమ్మను. ఇప్పుడేమంటావే? తెలియంది తెలిసిందని ఒప్పుకోమంటావా? మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నాన్నని ఎక్కడ దాచారో తెలుసుకో అంటాను. తమాషాలు చేస్తున్నావా? అసలు నేను వెళ్ళి ఆవిడ్ని ఎలా అడుగుతాను అనుకున్నావు? టైం వేస్ట్ చేస్తున్నావు. చెప్పింది వెంటనే చేస్తే నీకే మంచిది. ఇదిగో ఈ బెదిరింపులే వద్దు అంటున్నా. నీ ఫోన్కి ఒకటి పంపించాను, చూసుకో. ఏంటి నీ బాధ? ఫ్యామిలీ ఫోటో చూపించి బంధం గుర్తు చేస్తే వెళ్ళి అడిగేస్తాననుకున్నావా? చచ్చా, అలా అనుకుంటానా? ఎవరికి పంపుతున్నావు? ఎవరికో 10 మందికి ఎందుకు పంపుతాను? మీ అత్తగారికే పంపాను. ఆవిడొకరు చూస్తే చాలు కదా, ఆ తర్వాత ఇది అందరికీ చాటింపు అవ్వడానికి, నీ బతుకు బస్ స్టాండ్ అవ్వడానికి. చామంతి ప్లీజ్ వద్దు, పంపించుకో. అయ్యో, పంపించేసా కదా, చూడు. చూసింది కూడా. చామంతి, ఎంత పని చేసావే! నిన్ను నా జీవితాన్ని నాశనం చేస్తావా? ఇంత కష్టపడి కట్టుకున్న మేడని కూల్చేస్తావా? చూస్తే ఇదే కదా జరుగుతుంది. అంటే పంపలేదా? చిటి, వైఫై ఆఫ్ చేసావుగా? విన్నావుగా? ఫోటో అయితే పంపించాను, ఆవిడ చూసింది కూడా, కానీ వైఫై లేదు కాబట్టి ఫోటో డౌన్లోడ్ అవ్వలేదు. ఎవరు పంపారు? ఈ నెట్ అసలు సరిగ్గా రావడమే లేదు. ఇంకో నంబర్ నుంచి పంపించాను కాబట్టి పెద్దగా పట్టించుకోరు, కానీ నువ్వు ఇది రిలాక్స్ అవ్వాలని చూస్తుంటే వైఫై ఆన్ అయిపోతుంది, ఫోటో చూసేస్తారు. వినేసావా? రూమ్లోనే ఉన్నావు అనుకున్నాను. అంత షాక్ వద్దులే. నువ్వెంత దుర్మార్గురాలివో నాకు తెలియకపోలేదు కదా. థ్యాంక్స్, చెప్పిన పని అయితే చేశావు. చామంతి, ఫోటో డిలీట్ చేశాను. థ్యాంక్స్. తండ్రిని కాపాడుకోలేని ఆ తండ్రికి పుట్టిన కూతురుతోనే పోరాడాల్సి వస్తోంది. ఇంత చేసిన నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వెన్నన్నా నాకు నా లైఫే ముఖ్యమే. నువ్వు ఇప్పుడు కనిపెట్టినా నాన్నని నువ్వు కాపాడుకోనివ్వకుండా చేస్తాను కదా, నో డౌట్. చామంతి అయితే ఖచ్చితంగా ప్రేమతోనే వెళ్ళుంటుంది. నాన్నని కనిపెట్టేసి ఉంటుందా? జైలుకి తీసుకెళ్లి అప్పచెప్పేసి ఉంటుందా? ఏం తెలియడం లేదే. అత్తయ్యకి నాన్న మీదున్న కోపానికి ఈ రోజుతో ఆయన పీడ నాకు లేకుండా చేస్తారని సంతోషపడ్డానే. ఈ చామంతి వల్ల మొత్తం చెడిపోయింది. వీళ్ళు ఇక్కడికి వచ్చారండి.
చుట్టుపక్కల మొత్తం వెతికాం, కానీ నాన్న ఎక్కడ కనిపించట్లేదేంటి బాబు? ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకేం తోచట్లేదు. హో, నాన్న కనపడలేదా? చామ్, నీకు అసలు ఈ చుట్టుపక్కలే మీ నాన్నగారిని దాచారని నీకు చెప్పింది ఎవరు? నేనని నా పేరు చెప్పట్లేదులే, అదే మెయింటైన్ చేశామంతే. చెప్పొద్దు. దేవుడే అని మళ్ళీ చెప్పకు. నిజం చెప్పు చామ్, ఎవరు నీకు చెప్పారు? చామ్, నిన్నే అడుగుతున్నాను, ఏం చూస్తున్నావు? బాబు గారు, మనం ఇక్కడ చూడలేదు కదా? చూడలేదు. పదండి మరి చూద్దాం. అమ్మా, లాస్ట్ హోప్, దయ చూపించు. మా నాన్న ఎలాగైనా కనిపించేలా చెయ్యి. ఏంటి చామ్ ఆగావు? ఈ కంకణం నేనే నాన్నకి గుళ్ళో పట్టింది. అంటే ఇక్కడే ఉన్నారు చామ్? అవును, మా నాన్న ఇక్కడే ఉన్నారు. నాన్న ఏదో చేసేసారా? నాన్న